1 year target time లో మీరు బ్యాంక్ ఎంప్లాయ్ కాకపోతే టేక్ యువర్ అమౌంట్ బ్యాక్. దిస్ ఈజ్ అవర్ చిరంజీవి అకాడమీస్ ప్రామిస్. సో టేక్ ఎ డెసిషన్ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ టు చిరంజీవి అకాడమీ అనంతపురం అండ్ సిల్లాయిజం పార్ట్ 3 సమ్ నాట్ కేస్. చాలా వెరీ ఇంపార్టెంట్ కేస్ అండి సమ్ నాట్ కేస్. చాలామందికి సమ్ నాట్ కేసే పెద్ద ప్రాబ్లం. సమ్ నాట్ కేస్ ఎందుకు అంత ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సమ్ నాట్ కేస్ ఏ సందర్భంలో వస్తుంది? మీకు ఒక 3 డిఫరెంట్ డయాగ్రామ్స్ వేస్తాను సమ్ నాట్ కేస్ గురించి. ఒక 5 minutes మాట్లాడి తర్వాత ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్దామండి. జస్ట్ ఒక 5 minutes, అంతకుమించి ఎక్కువ టైం తీసుకొని 5 minutes సమ్ నాట్ కేస్ గురించి మాట్లాడి వెళ్ళిపోదాం. ఇదేంటండి? దీని ఏమని పిలుస్తాం? నో ఏ ఈజ్ ఎ బి కదా. మరి ఏకి బికి నో ఉంది కాబట్టి సమ్ ఏస్ ఆర్ నాట్ బి అని చెప్పవచ్చా చెప్పలేమా? 100% చెప్పవచ్చు. ఎందుకంటే బేసిక్లో మీకు అదే చెప్పినాను. నోలో నో అనే నెగిటివ్ ఐడెంటిఫైర్, నో అనే బిగ్ నెగిటివ్ ఐడెంటిఫైర్లో సమ్ నాట్ అనే స్మాల్ నెగిటివ్ ఐడెంటిఫైర్ ఉంటాడు. సో ఇక్కడ నో ఉంది కాబట్టి సమ్ నాట్ రావాలి. అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బి అని చెప్పవచ్చు, ఈవెన్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అని చెప్పవచ్చు. ఇదేం పెద్ద విషయమేం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక డయాగ్రామ్ వేస్తాను, ఇలా రాస్తాను. ఇప్పుడు 3 క్యారెక్టర్స్ ఉన్నారు ఇక్కడ. సమ్ ఏస్ ఆర్ నాట్ సి అంట. మనం చేయాల్సింది ఒకటే, ఇది డెఫినెట్ కన్క్లూజన్, ఎందుకంటే పాసిబిలిటీ అనేటువంటి ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. సమ్ ఏస్ ఆర్ నాట్ సి అంటున్నాం. ఏని సితో కంపేర్ చేసుకోవాలి. ఏమని కంపేర్ చేసుకోవాలి? సమ్ నాట్ అనే ఐడెంటిఫైయర్ని యూజ్ చేసి కంపేర్ చేసుకోవాలి. అదే కదా, సమ్ నాట్ని యూజ్ చేయాలి. మరి ప్రూఫ్ ఉండాలి కదా ప్రతిదానికి. ఓకే, సమ్ ఏస్ ఆర్ నాట్ సి. సమ్ ఏస్ ఆర్ నాట్ సి, ఇస్ దర్ ఎనీ ప్రూఫ్? ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా ప్రూఫ్ ఉందా? ఓకే, దీన్ని నేను రివర్స్గా రాస్తాను. ఇంకా నేను ఆన్సర్ చెప్పలేదండి, జస్ట్ వ్యూవర్స్కి మాత్రమే వదిలేసినాను. సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్. ఇది కూడా సమ్ నాట్ కేసే. ఎవరు సబ్జెక్ట్ ఇక్కడ? సి సబ్జెక్ట్. ఇక్కడ ప్రెడికేట్ ఎవరు? ఏ. అంటే ఇక్కడున్న కన్క్లూజన్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, సబ్జెక్ట్ పొజిషన్లో ప్రెడికేట్, ప్రెడికేట్ పొజిషన్లో సబ్జెక్ట్ ఉన్నారు. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ అంతా అంతే అండి. సబ్జెక్ట్ ప్రెడికేట్ రిలేషన్ మీదనే సిల్లాయిజం ఆధారపడి ఉంటుంది. సిల్లాయిజం అంతా సబ్జెక్ట్ ప్రెడికేట్ పొజిషన్లోనే ఆధారపడి ఉంటుంది. ఓకే, సమ్ ఏస్ ఆర్ నాట్ సి. కొన్ని ఏస్ సి కాదు. ఇక్కడ ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఏకి ఎవరు తెలుసు అంటే బి మాత్రమే తెలుసు. సి గురించి ఏకి తెలియదు, ఎందుకంటే ఏ అండ్ బికి పడదండి. బి వచ్చేసి సితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. సో ఏకి ఎవరు తెలుసు అంటే బి తెలుసు. ఏమని తెలుసు? నో అనేటువంటి ఐడెంటిఫైర్ తెలుసు. అంతేకాని ఏకి సి ఎవడో తెలియదు. కాబట్టి ఈ పర్టికులర్ ఏ అనే సబ్జెక్ట్కి ప్రెడికేట్ సి గురించి తెలియదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్. కొన్ని సీస్ ఏ కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరున్నారు? సి ఉన్నారు. సికి ఎవరు తెలుసు అంటే సికి బి తెలుసు, యాజ్ వెల్ యాజ్ ఏ కూడా తెలుసు. సార్ ఏంటి సార్ మీరు ఇందాకేమో ఏకి బీనే తెలుసు, ఏకి సి తెలియదు అన్నారు. ఇప్పుడేమో సికి బి తెలుసు, సికి ఏ కూడా తెలుసు అని ఎలా చెప్తున్నారు? వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటే, హియర్ ఈస్ ద ప్రూఫ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెక్షన్ పోర్షన్. ఈ ఇంటర్సెక్షన్ పోర్షన్లో సమ్ సీస్ ఆర్ బిగా ఉంది చూడండి. ఈ సమ్ సీస్ని సమ్ సీస్ ఆర్ నాట్ ఏగా కూడా చెప్పవచ్చు. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ అని ఎలా చెప్తున్నాము అంటే, సమ్ సీస్ అంటే ఇక్కడ కదా ఈ ఇంటర్సెక్షన్ పోర్షన్. సమ్ సీస్ ఇన్ ద సెన్స్ ఇండైరెక్ట్లీ టాకింగ్ అబౌట్ బి. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ అని హ్యాపీగా చెప్పవచ్చు. సమ్ సీస్ ఇన్ ద సెన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ బి అని అర్థం. సమ్ సీస్ అంటే ఈ సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్ అని హ్యాపీగా చెప్పవచ్చు. రైట్ గాయస్? సో ఇక్కడ చూడండి, ఏసిసిఏ, ఒకటేమో ఫాలోస్, ఒకటేమో నాట్ ఫాలోస్. ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. దీని గురించి క్లారిటీ ఉందా? దీని గురించి క్లారిటీ ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓకే, సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్ అండి, ఇంకో కొంచెం లిటిల్ బిట్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. What is this? No A is a B. What is this?
all B's are C's. Okay. Some A's are not C's. Next conclusion, some C's are not A's. Simple logic. Some A's are not C's. కొన్ని ఏస్ సి కాదు. ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏకి ఎవరు తెలుసు అంటే బి మాత్రమే తెలుసు, ఏకి సి తెలియదు. సో ఇట్స్ నాట్ ఫాలోస్. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ. కొన్ని సీస్ ఏ కాదు. సికి ఏ గురించి తెలుసా అంటే అఫ్ కోర్స్ తెలుసు, ఎందుకంటే సిలో బి ఉన్నాడు కాబట్టి. ఈ బికి ఏకి ఉన్న కేసు ఏంటి? నో కేస్ కాబట్టి సమ్ సీస్ ఇన్ ద సెన్స్ సమ్ సీస్ ఆర్ నాట్ ఏ అని ఎలా చెప్తున్నాడు? సమ్ సీస్ ఆర్ నాట్ ఏ in the sense indirectly talking about B. Some C's in the sense here B. Here is the proof. Some C's are not A అని చెప్పవచ్చు. సో ఇట్స్ ఫాలోస్. గమనిస్తున్నారండి లాస్ట్ వన్కి దీనికి? ఓకే. నెక్స్ట్ సింపుల్గా ఒకటే వేస్తానండి. This is diagram number 1. This is diagram number 2. Some B's are not A's. All B's are C's. ఇది డయాగ్రామ్ నెంబర్ 3. I have only one conclusion. ఈ మూడింటికి కలిపి ఒకే ఒక కన్క్లూజన్ గురించి మాట్లాడతాను. Some C's are not A అన్న కన్క్లూజన్ ఎన్ని డయాగ్రామ్స్ని సాటిస్ఫై చేస్తుంది? ఇక్కడ ఉన్న 3 డయాగ్రామ్స్లో ఎన్ని డయాగ్రామ్స్ని సమ్ సీస్ ఆర్ నాట్ ఏ అనే కన్క్లూజన్ సాటిస్ఫై చేయగలుగుతుంది? డయాగ్రామ్ నెంబర్ 1, సమ్ సీస్ ఆర్ నాట్ ఏ. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ. సబ్జెక్ట్ ఎవరు? సి. ప్రెడికేట్ ఎవరు? ఏ. అంటే ఇక్కడున్న ఈ సబ్జెక్ట్ని ప్రెడికేట్తో కంపేర్ చేసుకోవాలి. ఏమని? సమ్ నాట్ అనే ఐడెంటిఫైయర్ని కంపేర్ చేసుకోవాలి. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ చెప్పొచ్చా లేదండి? ఎస్. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ ఇన్ ద సెన్స్ ఇండైరెక్ట్లీ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే బి గురించే మాట్లాడుతున్నాం. హియర్ ఈస్ ద ఎవిడెన్స్. సమ్ సీస్ ఇన్ ద సెన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ బి. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ అని హ్యాపీగా చెప్పవచ్చు. డయాగ్రామ్ నెంబర్ 100% సాటిస్ఫై అవుతుంది. ఈ 3 డయాగ్రామ్స్ ఉంటే కూడా సమ్ నాట్ కేసు గురించి ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సమ్ సీస్ ఆర్ నాట్ ఏ. కొన్ని సీస్ ఏ కాదు. ఇక్కడేమో ప్రూఫ్ క్లియర్గా కనబడుతుంటుంది స్టూడెంట్కి, ఇక్కడ వచ్చేసరికి ప్రూఫ్ అంతగా కనబడదు, కానీ ఇక్కడే ఎక్కువ ప్రూఫ్ ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ప్రూఫ్ ఉంది, ఎందుకంటే ఆల్ బీస్ ఆర్ సి కాబట్టి. ఈ బిలో నిజానికి ఎవరెవరు ఉన్నారంటే బి ఉన్నాడు, సి కూడా ఉన్నాడు. కాబట్టి సమ్ సీస్ ఆర్ నాట్ ఏ ఇన్ ద సెన్స్ హియర్ ఆల్సో ఇండైరెక్ట్లీ టాకింగ్ అబౌట్ బీస్. సో సమ్ సీస్ ఆర్ నాట్ ఏ అని హ్యాపీగా చెప్పవచ్చు. సెకండ్ వన్ కూడా ఫాలోస్. నెక్స్ట్ థర్డ్ వన్, సమ్ సీస్ ఆర్ నాట్ ఏ, సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అని చెప్పినాడు. ఆల్ బీస్ ఆర్ సి ఉన్నప్పుడు ఇక్కడున్న ఈ షేడెడ్ పోర్షన్ కూడా ఎవరికి సొంతం అవుతుంది? బీకి యాజ్ వెల్ యాజ్ సికి. కాబట్టి సమ్ సీస్ ఇన్ ద సెన్స్ విచ్ ఆర్, ఏదైతే షేడెడ్ అయి ఉందో బీలో ఏదైతే షేడెడ్ పోర్షన్ ఉందో అది దాని గురించి మాట్లాడుతున్నాడు. సమ్ సీస్ ఆర్ నాట్ ఏ అని ఇక్కడ కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి 3 డయాగ్రామ్స్ ఇక్కడున్న ఈ పర్టికులర్ సమ్ నాట్ కేస్ని సాటిస్ఫై చేయగలుగుతున్నాయి. ఈ డిఫరెన్స్ తెలిస్తే సమ్ నాట్ కేస్ని మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు. దట్స్ ఇట్. ఇంకా చాలా కేసెస్ ఉంటాయి, బట్ దీస్ 3 ఈజ్ ఎనఫ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే రైట్. సో మూవ్ టు ద ప్రాక్టీస్ సెషన్. 11th క్వశ్చన్ చూడండి. సమ్ నాట్ కేసులో ఉన్నాం కదా. ఓకే. సమ్ స్టార్ ఈజ్ సన్. సమ్ స్టార్ ఈజ్ సన్.
కొన్ని స్టార్స్ సన్ అంట. ఓకే, ఆల్ సన్ ఈజ్ ప్లానెట్. ఆల్ సన్ ఈజ్ ఎ ప్లానెట్. ఓకే, నో ప్లానెట్ ఈజ్ ఎ ఎర్త్. నో ప్లానెట్ ఈజ్ ఏ ఎర్త్. నో ప్లానెట్ ఈజ్ ఎ ఎర్త్. ఇది మనకున్నటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి. సమ్ స్టార్ ఈజ్ నాట్ ఎర్త్. Some stars are not earth. What is the proof? Some stars in the sense which are exist in sun and planet. నిజానికి స్టార్కి ఎర్త్ ఎవరో తెలియదు, కానీ స్టార్కి ఎర్త్ గురించి ఎలా తెలుసు అంటే స్టార్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? సన్నుతోనూ ప్లానెట్తోనూ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. కాబట్టి సమ్ స్టార్స్ ఆర్ నాట్ ఎర్త్ అని హ్యాపీగా చెప్పవచ్చు. సో ఫస్ట్ కన్క్లూజన్ ఫాలోస్. ఒకవేళ సబ్జెక్ట్ ప్రెడికేట్ రివర్స్ అయినాయి అనుకోండి, సమ్ ఎర్త్ ఈజ్ నాట్ స్టార్ అని చెప్పడానికి ప్రూఫ్ లేదు. ఇక్కడ సబ్జెక్ట్ స్టార్ అవుతేనే ఎర్త్ సమ్ నాట్ ఫాలో అవుతుంది. ఒకవేళ ఎర్త్ సబ్జెక్ట్ అవుతే స్టార్ ప్రెడికేట్గా సమ్ నాట్ ప్రూఫ్ లేదు. నెక్స్ట్, సమ్ ప్లానెట్ ఈజ్ నాట్ స్టార్. ప్లానెట్కి స్టార్కి ఏముంది? సమ్మే ఉంది. సమ్ నాట్ గురించి ఎక్కడ మనకు మెన్షన్ చేయడం లేదు, కాబట్టి ఇట్స్ నాట్ ఫాలోస్. నెక్స్ట్, ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్. ఎక్కడ ఉందండి? ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్, సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ వన్. 12th question. All fruit is mango. All fruit is mango. Some mango is apple. Konni mangoes emanta apple. No apple is a orange. No apple is a orange. Now the conclusion. Some mango is not orange. What is the proof? Some mangoes is not orange in the sense some mangoes which are exist in apple. Subject predicate game and ఇది సబ్జెక్ట్ ని ప్రెడికేట్ గాను ప్రెడికేట్ ని సబ్జెక్ట్ గాను చేయకూడదు. ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి. సబ్జెక్ట్ పొజిషన్ లో ఎవరున్నారు? మ్యాంగో ఉన్నాడు. ఎవరిని కంపేర్ చేసుకోవాలి? ఆరెంజ్ ని. దేంతో? సమ్ నాట్ తో. సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ ఆరెంజ్. ప్రూఫ్ ఉందా లేదా? వాట్ ఈస్ ద ప్రూఫ్? యాపిల్ లో ఇంటర్సెక్ట్ అయి ఉంది. సో సమ్ మ్యాంగోస్ అంటే ఇండైరెక్ట్ గా దేని గురించి మాట్లాడుతున్నట్టు? యాపిల్ గురించి మాట్లాడుతున్నట్టు. సో సమ్ మ్యాంగోస్ ఆర్ నాట్ ఆరెంజ్ అని 100% చెప్పవచ్చు. నెక్స్ట్, సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ ఫ్రూట్. కొన్ని ఆరెంజ్ ఫ్రూట్ కాదు. ఆరెంజ్ ఇక్కడ ఉన్నాడు, ఫ్రూట్ ఇక్కడ ఉన్నాడు. ఆరెంజ్ కి ఫ్రూట్ కి ఎలాంటి రిలేషన్ లేదు. దట్ మీన్స్ ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్. మరి ఆప్షన్ నెంబర్ ఎంత అండి? సి. ఆప్షన్స్ మారుతూ ఉంటాయండి, కానీ కన్క్లూజన్ యొక్క ఆన్సర్స్ మాత్రం స్టాండర్డ్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. నో టౌన్ ఈజ్ ఎ సిటీ. నో టౌన్ ఈజ్ ఎ సిటీ. నో టౌన్ ఈజ్ ఎ సిటీ. సమ్ సిటీ ఈజ్ ప్లేస్. సమ్ సిటీ ఈజ్ ప్లేస్. సమ్ ప్లేస్ ఈజ్ స్టేట్. some place is state. Now the conclusion. Some place is not town. Some place is not town. Some place అంటే దేని గురించి మాట్లాడుతున్నట్టు? ఇండైరెక్ట్ గా సిటీ గురించి మాట్లాడుతున్నట్టు. Some place is not town in the sense some place which are exist in city. So here the subject is place. Some place is not town అని హ్యాపీగా చెప్పవచ్చు. Next one. Some city is not state. Some city is not state. ఇక్కడ సిటీ ఉన్నాడు, ఇక్కడ స్టేట్ ఉన్నాడు, వీటి మధ్య సమ్ నాట్ అంటున్నాడు. ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఏమీ లేదు. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్. మరి ఆప్షన్ నెంబర్ ఏం కావాలండి? 4 కావాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14. సమ్ బ్లాక్ ఈజ్ రెడ్. Some black is red. All red is blue. Reds and em kavali? Blue kavali. Next one. Some blue is green. Some koni blues em kavali? Green kavali. No green is a pink. No green is a pink. Now the conclusion. Some blue is not pink. Koni blue pink kaadu. What is the proof? కొన్ని బ్లూస్ ఇన్ ద సెన్స్ గ్రీన్ లో కలిసి ఉన్నాయి కదా. సమ్ బ్లూస్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ గ్రీన్. సమ్ బ్లూస్ ఆర్ నాట్ పింక్. 100% చెప్పవచ్చు. అదే ఇదే చూడండి, సమ్ పింక్ ఈజ్ నాట్ బ్లూ అని చెప్పలేం. సమ్ పింక్ ఈజ్ నాట్ బ్లూ అని చెప్పలేం. సమ్ బ్లూ ఈజ్ నాట్ పింక్ అని చెప్పవచ్చు. అర్థమవుతుందా మీకు డిఫరెన్స్?
సబ్జెక్ట్గా బ్లూ ఉంటే సమ్ బ్లూ ఈజ్ నాట్ పింక్ అని చెప్పవచ్చు, కానీ అదే సబ్జెక్ట్గా పింక్ ఉంటే బ్లూ గురించి తెలియదు. సబ్జెక్ట్ బ్లూ అయితే పింక్ గురించి తెలుసు, ఎందుకంటే బ్లూ వచ్చేసి గ్రీన్లో ఇంటర్సెక్ట్ అయి ఉన్నాడు. సమ్ బ్లాక్ ఈజ్ బ్లూ, here is the black, here is the blue, yes, here is the intersection portion, so it follows. Next 13th, some pink is not red, some pink, so here is the pink and red is here. Pink to red, is there any relation? No, that means only both 1 and 2 follows. Mari option number enta ante 2. Next 15th question, some cup is tea, some cup is tea, no tea is a coffee, no tea is a coffee, all coffee is water. Coffee and em kavali, water kavali, all coffee is a water. Okay, now the conclusions. Some water is not tea, కొన్ని వాటర్ టీ కాదు, కొన్ని వాటర్ టీ కాదని ఎలా చెప్పగలుగుతున్నాం? సమ్ వాటర్ ఇన్ ద సెన్స్ ఇండైరెక్ట్గా దేని గురించి మాట్లాడుతున్నాడు? కాఫీ గురించి మాట్లాడుతున్నాడు. సమ్ వాటర్ ఈజ్ నాట్ టీ అని హ్యాపీగా చెప్పవచ్చు. ఇలాంటి ఎగ్జాంపులే మీకు బేసిక్లో చెప్పి ఉన్నాను సమ్ నాట్లో. నెక్స్ట్, సమ్ కప్ ఈజ్ నాట్ కప్, సమ్ కప్ ఈజ్ నాట్ కాఫీ, కొన్ని కప్పు కాఫీ కాదు. వాట్ ఈస్ ద ప్రూఫ్? నిజానికి కప్పుకు కాఫీకి రిలేషన్ లేదు, కానీ కప్పు ఎవరితో ఇంటర్సెక్ట్ అయి ఉన్నాడు? టీతో ఇంటర్సెక్ట్ అయి ఉన్నాడు, కాబట్టి సమ్ కప్ ఈజ్ నాట్ కాఫీ అని చెప్పవచ్చు. హియర్ ఈస్ ద ప్రూఫ్. ద ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 follows. దట్ ఈస్ ఆప్షన్ నంబర్ 1. నెక్స్ట్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 16th one. 16th question guys. Some pen is pencil, some pen is pencil. So pennu pencil confuse కావద్దండి. Some pen is pencil, all pencil or eraser. Pencils అని ఏం కావాలి? Eraser కావాలి. All eraser is a book, all erasers అని ఏం కావాలండి? Book కావాలి. No book is a note, no book is a note. Now the conclusion. Some erasers is not note. ఎరైజర్ నోటు సమ్ నాట్ అంటున్నాడు. బుక్కి నోట్కే నో కేసు ఉన్నప్పుడు ఎరైజర్కి నోట్కి ఏముంటుందండి? నో కేసే. పెన్సిల్కి నోట్కి ఏముంటుందండి? నో కేసే. అంటే అవుటర్ సర్కిల్తోనే నో కేసు ఉన్నప్పుడు ఇన్సైడ్ సర్కిల్తో కూడా ఏమై ఉంటుంది? ఆటోమేటిక్గా నో కేస్. సో సమ్ ఎరైజర్ ఈజ్ నాట్ నోట్ అని హ్యాపీగా చెప్పవచ్చు. నో ఉన్నప్పుడు 100% ఏమొస్తుందండి? సమ్ నాట్. నెక్స్ట్, సమ్ పెన్సిల్ ఈజ్ నాట్ బుక్, సమ్ పెన్సిల్ ఈజ్ నాట్ బుక్. పెన్సిల్కి బుక్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇక్కడ ఆల్లో ఉన్నాడు, మరి సమ్ నాట్ వస్తుందా అండి? నో, ఎక్కడ ప్రూఫ్ కూడా లేదు. సమ్ నోట్ ఈజ్ నాట్ పెన్, నోట్ ఇక్కడ ఉన్నాడు, పెన్ ఇక్కడ ఉన్నాడు. సమ్ నోట్ ఈజ్ నాట్ పెన్, సబ్జెక్ట్ ఎవరు? నోట్. మరి నోట్కి పెన్ గురించి తెలుసా? తెలియదు. మరి అదే పెన్నుకి నోట్ గురించి తెలుసా? హ్యాపీగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఈ పెన్ను పెన్సిల్తోనూ ఎరైజర్తోనూ బుక్తోనూ ఇంటర్సెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళందరూ వీడితో నో కేసు ఉన్నాడు, కాబట్టి సమ్ పెన్ ఈజ్ నాట్ నోట్ అని చెప్పొచ్చు, అంతేకాని సమ్ నోట్ ఈజ్ నాట్ పెన్ అని చెప్పలేము ఇక్కడ. సో ఆన్సర్ ఏం కావాలి? ఓన్లీ కన్క్లూజన్ 1 follows. మరి ఎక్కడుందండి? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 17th. Some number is symbol, some number is symbol, no symbol is a letter. Next, some letters are alphabet, no alphabet is a digit, no alphabet is a digit. Conclusion. Some number is not a letter, some number is not a letter. కొన్ని నంబర్స్ లెటర్స్ కావు. ఇక్కడ మీరు గమనిస్తే సమ్ నాట్ కేసు నంబర్ని లెటర్తో కంపేర్ చేయమంటున్నాడు. ఎస్, సమ్ నంబర్స్ మీన్స్ సింబల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ సింబల్ అని అర్థం. సమ్ నంబర్స్ ఆర్ నాట్ లెటర్. హియర్ ఇస్ ద ప్రూఫ్. సమ్ నంబర్స్ ఆర్ నాట్ లెటర్. ఎస్. నెక్స్ట్ వన్, సమ్ ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ సింబల్. ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఉన్నాయి, సింబల్ ఇక్కడ ఉన్నాయి. సమ్ ఆల్ఫాబెట్స్ ఈజ్ నాట్ సింబల్ అని ఎలా చెప్తున్నాడు? ఆల్ఫాబెట్ ఎవరితో ఇంటర్సెక్ట్ అయి ఉంది? లెటర్. లెటర్కి సింబల్కి ఏముంది? నో కేస్ ఉంది, కాబట్టి సమ్ ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ సింబల్ అని హ్యాపీగా చెప్పవచ్చు. థర్డ్ వన్, సమ్ డిజిట్ ఈజ్ నాట్ లెటర్. సో డిజిట్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, లెటర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సమ్ డిజిట్ ఈజ్ నాట్ లెటర్ అని చెప్పలేమండి, ప్రూఫ్ లేదు. డిజిట్కి లెటర్ ఎవరో తెలియదు,
కానీ లెటర్కి డిజిట్ గురించి తెలుసు. ఇక్కడ నుంచి వీడు సబ్జెక్ట్ అవుతే ఆన్సర్ ఫాలో అవుతుంది, కానీ వీడు సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? నాట్ ఫాలో కావాలి. సింపుల్ లాజిక్. డిజిట్కి లెటర్ తెలియదు, కానీ లెటర్కి మాత్రం డిజిట్ తెలుసు. సమ్ లెటర్స్ ఆర్ నాట్ డిజిట్ అని చెప్పవచ్చు, కానీ సమ్ డిజిట్స్ ఆర్ నాట్ లెటర్స్ అని చెప్పలేము. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 follows. That is option number 4. Next, 18th conclusion. Some bucket is glass. Some bucket is glass. All bottles are jug. లేదండి, బాటిల్ కి జగ్ ఎక్కడ లేదు. నెక్స్ట్, no jug is a bucket. Okay, no jug is a bucket. All bottles are jug. So bottles అని ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి. All bottles are jug. Now the conclusion. Some glass is not jug. కొన్ని గ్లాస్ ఏమి కాదు, జగ్ కాదు. ప్రూఫ్ ఏంటి? ఇక్కడ who is the subject here? Glass is the subject and identifier name is some not, and we should compare with predicate, that is jug. Some glass is not jug అంటే ఈ గ్లాస్ కొన్ని జగ్ కాదు. ఎలా చెప్తున్నాడు? బకెట్తో ఇంటర్సెక్ట్ అయి ఉన్నాడు. బకెట్కి జగ్కి అస్సలు పడదు, కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఎనిమీస్, కాబట్టి ఆటోమేటిక్గా వీనికి కూడా కొంచెం శత్రుత్వం ఉంటుంది కదా. కాబట్టి సమ్ గ్లాస్ ఈజ్ నాట్ జగ్ అని చెప్తున్నాడు అండి ఇక్కడ. ఎస్, సమ్ గ్లాస్ ఈజ్ నాట్ జగ్. హియర్ ఇస్ ద ప్రూఫ్. నెక్స్ట్, నో బాటిల్ ఈజ్ ఎ బకెట్. బాటిల్ ఇక్కడ ఉన్నాడు, బకెట్ ఇక్కడ ఉన్నాడు. జగ్కి బకెట్కే నో కేసు ఉన్నప్పుడు జగ్గు లోపల ఉన్న బాటిల్కి కూడా ఏముంటుందండి? నో కేసు ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. సో ఇది కూడా ఫాలోస్. సో what is the answer? Both 1 and 2 follows. That is option number 1. Next, move to the 19th question. Question number 19. No man is a girl. No man is a girl. No man is a girl. All girls are boys. All girls are boys. ఇక్కడ మీరు గమనించాలండి, చాలా మంది వెన్ డయాగ్రామ్ ఎలా వేస్తుంటారంటే, నేను 2 టైప్స్లో వేస్తాను. No man is a girl. All girls are boys. All girls are boys. No boy is a woman. No boy is a woman. నేను ఇంకోలా వేస్తాను. ఏంటంటే, సార్ రెండు ఒకటే కదా సార్ అని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ రెండు ఒకటే. No man is a girl. All girls are boys. Girls అందరు ఏంటంట? బాయ్స్ అంట. No boy is a woman. No boy is a woman. సార్ రెండు ఒకటే కదా సార్, డిఫరెన్స్ ఏంటి? అఫ్ కోర్స్ రెండు ఒకటే అండి, కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్లైన్ ఎగ్జామ్ రాసే టైంలో సిస్టమ్ దగ్గర ఉంటే ఈవెన్ ఏసీ రూమ్లో కూడా అరచేతికి చెమటలు పడుతూ ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఒకసారి వెన్ డయాగ్రామ్ వేస్తే మళ్ళీ మనం వెన్ డయాగ్రామ్ జోలికి వెళ్ళకూడదు. అంటే స్టేట్మెంట్ మళ్ళీ చదవకూడదు, డైరెక్ట్గా కన్క్లూజన్ చదివితే ఆన్సర్ రావాలి అంతే. ఇలా చదివితే ఆన్సర్ రావాలి. కానీ ఇక్కడ చూడండి, మనం దీన్ని చూస్తే నో మ్యాన్ ఈజ్ ఎ గర్ల్, ఓకే, నో మ్యాన్ ఈజ్ ఎ బాయ్గా కూడా ఉంది కదా. కానీ ఇక్కడ చూడండి, మ్యాన్ టు బాయ్ ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. నో అనే కేసు ఎవరికి మాత్రమే చూపిస్తున్నాం? గర్ల్కి మాత్రమే చూపిస్తున్నాం, కానీ బాయ్ గురించి చెప్పడం లేదు. ఇలా క్లియర్గా ఉండాలి డయాగ్రామ్. సో ఇలా వేసుకోవడం వల్ల కొంచెం ఆన్సర్ ఈజీగా చేయడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సమ్ పర్సన్ ఈజ్ నాట్ బాయ్. సమ్ పర్సన్ ఈజ్ నాట్ బాయ్. పర్సన్ ఎక్కడి నుంచి వచ్చినా అండి? ఇంకోటి ఉందండి, సమ్ ఉమెన్ ఈజ్ ఎ పర్సన్. కొంతమంది ఉమెన్స్ ఏమంట? పర్సన్స్ అంట. ఓకే, ఇది అనవసరం కదా. ఓకే, సమ్ ఉమెన్ ఈజ్ ఎ పర్సన్. సమ్ పర్సన్ ఈజ్ నాట్ బాయ్. కొంతమంది పర్సన్స్ ఏం కాదు? బాయ్స్ కాదు. పర్సన్ ఎవరితో ఇంటర్సెక్ట్ అయి ఉన్నాడు? ఉమెన్. ఉమెన్కి బాయ్కి ఏముంది? నో కేస్. కాబట్టి సమ్ పర్సన్ ఇన్ ద సెన్స్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాడు. సమ్ పర్సన్ ఈజ్ నాట్ బాయ్ అని హ్యాపీగా చెప్పవచ్చు. నెక్స్ట్, నో మ్యాన్ ఈజ్ ఎ బాయ్. మ్యాన్ ఇక్కడ ఉన్నాడు, బాయ్ ఇక్కడ ఉన్నాడు. మ్యాన్కి బాయ్కి నో కేస్ ఉందా? లేదు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళకి ఎలా ఉందండి? నో కేస్ ఉందని తక్కువ ఆన్సర్ చెప్తాడు. దానివల్ల ఏమవుతుంది? ఒక్క మార్కు పోతుంది. ఒక్క మార్కు పోతుందంటే మనకు వచ్చే మార్క్స్ చూడండి, సిల్లాయిజన్కి యొక్క వెయిటేజ్ ఎంత? 5 మార్క్స్. ఒక్క మార్క్ మిస్టేక్ అవుతే ఒక మార్క్ పోయినందుకు 1 మార్క్ డిడక్ట్ చేస్తాడు. అండ్ పెనాలిటీ ఉంటుంది 1/4, అంటే 0.25 కట్ అవుతుంది. అంటే టోటల్ ఎంత? 1.25 మార్క్స్ మైనస్ అవుతాయి. అంటే 5లో 1.25 తీసేస్తే మనకు వచ్చే మార్క్స్ ఎంత? 3.75. 3.75 అనేది సిల్లాయిజంలో రావాలండి? నో.
5 అంటే 5 రావాల్సిందే, ఒక్కటి కూడా మిస్టేక్ చేయడానికి వీల్లేదు. సో నెక్స్ట్ చూడండి, నో మ్యాన్ ఈజ్ ఎ బాయ్. సో మ్యాన్ టు బాయ్, ఈజ్ దర్ ఎనీ రిలేషన్? నో, ఇట్ ఈస్ నాట్ గివెన్. నెక్స్ట్, నో గర్ల్ ఈజ్ ఎ ఉమెన్. సో గర్ల్ ఈజ్ దేర్, ఉమెన్ ఈజ్ దేర్. బాయ్కి ఉమెన్కి నో కేసు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాయ్ లోపల ఉన్న గర్ల్కి ఉమెన్కి కూడా ఏం రావాలి? నో కేసు రావాలి. దట్ మీన్స్ ఓన్లీ 1 and 3 ఫాలోస్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4, both 1 and 3. Next, the last question, 28 guys. So total 20 questions to regular models and some not case lo unnam. And the last question, some January is February. Some January is February. No February is March. Some March is April. All April is May. April and ఏం కావాలి? May కావాలి. All April is May. Now the conclusion. Some May is not February. కొన్ని మే ఏం కాదు, ఫిబ్రవరి కాదు. ప్రూఫ్ ఏంటి? మే ఎవరిని కలిసి ఉన్నాడు? మార్చ్ని కలిసి ఉన్నాడు. సో మార్చ్కి ఫిబ్రవరికి నో కేసు ఉంది కాబట్టి సమ్ మే ఈజ్ నాట్ ఫిబ్రవరిని హ్యాపీగా చెప్పవచ్చు అండి. నెక్స్ట్, సమ్ జాన్వరి ఈజ్ నాట్ ఏప్రిల్. సమ్ జాన్వరి ఈజ్ నాట్ ఏప్రిల్. సమ్ జాన్వరి ఈజ్ నాట్ మార్చ్ అని మాత్రమే చెప్పగలం. జనవరి టు ఏప్రిల్ రిలేషన్ లేదు, జనవరి టు మార్చ్ వరకు మాత్రమే ఉందండి. సమ్ జనవరి ఈజ్ నాట్ మార్చ్ అని చెప్పొచ్చు, కానీ సమ్ జనవరి ఈజ్ నాట్ ఏప్రిల్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్, సమ్ మార్చ్ ఈజ్ మే. సో మార్చ్కి మేకి సమ్ అంట. ఎస్, హియర్ ఈస్ ద సమ్. సో ద ఆన్సర్ ఈజ్ 1 and 3 ఫాలోస్. దట్ ఈజ్ ఆప్షన్ నంబర్. ఎక్కడైనా ఉందా ఓన్లీ 1 and 3 ఫాలోస్? లేదండి, ఎక్కడ లేదు. కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? నన్ ఆఫ్ దిస్. None of this is a universal option. So this is all about 20 questions. One is the regular pattern and some not case. So thank you for participating guys. Thank you so much.